గుత్తి వంకాయ పులుసు రెడీ. చేపల పులుసు తినాలి అనిపించినప్పుడు మనం ఒకసారి ఇలా వంకాయతో పులుసు చేసుకుంటే సేమ్ చేపల పులుసు టేస్ట్ లానే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయవలసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ద మై ఛానల్. గుత్తి వంకాయ పులుసు చేయడానికి తెల్ల వంకాయలను తీసుకోవాలండి. అలాగే ఒక 4 ఉల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లిపాయ రబ్బలు, చిన్న అల్లం ముక్క, ఉల్లిపాయలని గరం మసాలాని మిక్సీ పట్టేసుకుందాం. ఉల్లిపాయ, జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం ఇలా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న ఈ వంకాయల్ని ఇలా గుత్తిలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే వంకాయ నలుపెక్కకుండా ఉంటుంది. ముందుగా వంకాయలను వేపడానికి స్టవ్ పై కడాయి పెట్టుకొని కొంచెం ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. వంకాయల్ని ఇలా నూనెలో కలర్ మారేంత వరకు మగ్గించుకోవాలి. వంకాయలు ఇలా మగ్గిన తర్వాత రెండో వైపు కూడా మగ్గించుకోవాలి. వంకాయలు మగ్గేలోపు ఈ పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని దీనిని ఒకసారి కడిగేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా వంకాయలు బాగా మగ్గిన తర్వాత ఆయిల్లో సపరేట్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. వంకాయలు మగ్గిన తర్వాత తీసేసిన తర్వాత దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద, గరం మసాలా కూడా వేసేసుకుందాం. కొద్దిగా సాల్టు, 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని మసాలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. చాలా బాగా మగ్గిన తర్వాత దీంట్లోని 1 స్పూన్ కారం వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మసాలా మొత్తం కారం అన్నీ మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని పులుసుని బాగా మరిగేటప్పుడు పులుసు ఇలా మరుగు పట్టగానే మనం వేయించి పక్కన పెట్టుకున్న వంకాయని వేసేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాలు మరిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పులుసు బాగా దగ్గరగా ఉడుకుతుందండి. గుత్తి వంకాయ పులుసు చాలా దగ్గరగా వచ్చేసిందండి. ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సేమ్ టేస్ట్లో చేపల పులుసు అన్నంత టేస్ట్గా ఉంటుందండి. పులుసు అయితే ఎక్సలెంట్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.